ఏదో ఒక ఉద్యోగం రావడమే గొప్పగా మారిన రోజులివి. 1000 రూపాయలు జీతం వచ్చినా ఒక పూట గడుస్తుందనుకునే రోజుల్లో ఇక అసలు మీకు ఉద్యోగమే లేదు పో అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. వాలంటీర్ల వ్యవస్థను జగన్ రెడ్డి ప్రభుత్వమే నిలిపివేసిందంటూ టెక్నికల్ మిస్టేక్ను అడ్డం పెట్టుకుని 2.5 లక్షల మంది నోట్లో మట్టి కొడుతోంది. ఇప్పుడు మండలిలో ఒక మంత్రి చెప్పిన సమాధానం వాలంటీర్లనే కాకుండా మొత్తం సమాజానికే కొత్త అనుమానాలు కలిగిస్తోంది. శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకటి, వాలంటీర్ వ్యవస్థని మీరు కొనసాగిస్తారా లేదా? అలాగే నాడు ఇచ్చిన హామీల్ని గుర్తు చేశారు. దీనికి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బలవీరాంజనేయులు సమాధానమిచ్చారు. అవును, మేము వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చిన మాట నిజమే. అందుకు సంబంధించిన జీవో గత ప్రభుత్వం ఇవ్వలేదు. లేని వ్యవస్థను మేము ఎలా కొనసాగిస్తాం? లేని పిల్లోడికి ఎలా పేరు పెడతారు? వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తే కదా వాళ్లకు జీతాలు పెంచడానికి. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించే మేము జీతాలు పెంచుతా ఉన్నాం, లేని వాళ్ళకి ఎలా పెంచుతాం అధ్యక్ష? అధ్యక్ష నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. చేయలేని వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు అని మంత్రి సమాధానం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పేద ప్రజానికి పెన్షన్లు, ఇతర సేవలను అందించేందుకు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. వాళ్లను ఫుల్ టైం ఉద్యోగులుగా పరిగణించకుండా 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చింది. ప్రతిసారి వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేసే జీవో ఇవ్వాలి. 2023 ద్వితీయార్ధ భాగంలో జీవో రెన్యువల్ చేయలేదు. ఆ సంగతి మర్చిపోయారో, ఎన్నికలు పూర్తయి గెలిచిన తర్వాత చూసుకుందామనుకున్నారో కానీ వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా ముందుకు సాగలేదు. చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు మాత్రం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. పైగా వాలంటీర్ల గౌరవ వేతనాన్ని 5 నుంచి 10,000కు పెంచుతామని కూడా చెప్పారు. అంతలోనే వైసీపీ వాళ్ళు 50,000 మంది వాలంటీర్ల చేత రాజీనామా చేయించి పార్టీ పనులకు వాడుకున్నారు. దాదాపు 2 లక్షల మంది వాలంటీర్లు చంద్రబాబు ప్రభుత్వం రాగానే సంతోషించారు. తమ వేతనాలు రెట్టింపవుతాయని ఎదురు చూశారు. అయితే వాళ్లకు సడన్ గా వేతనాలు ఆగిపోయాయి. అదేమంటే లేని వాలంటీర్లకు వేతనాలు ఎక్కడి నుంచి ఇవ్వాలని చంద్రబాబు స్వయంగా ప్రశ్నించారు. జగనే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేశారని ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పిన మాటలనే మంత్రులు ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. నిజానికి వాలంటీర్ వ్యవస్థ 2023 సెప్టెంబర్లో రద్దయితే తర్వాత కూడా వాళ్లకు వేతనాలు ఎలా ఇచ్చారన్నది పెద్ద ప్రశ్న. అప్పుడు టీడీపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? 2023లో వాలంటీర్ వ్యవస్థ రద్దయిందని చెబుతోన్న టీడీపీ 2024లో కూడా వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తామని ప్రకటించింది. చంద్రబాబు స్వయంగా ఈ మాట అన్నారు. ఇప్పుడు మాత్రం తప్పును జగన్ మీదకు తోసేసే సదావకాశాన్ని వాడుకుంటున్నారు. ఒక పేదవాడు బతకటం ఎంత కష్టమో ఇప్పుడున్న ధరలను చూస్తే అర్థమవుతోంది. 1,00,000 రూపాయలు జీతం వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు కూడా ధరాఘాతానికి విలవిల్లాడుతున్నారు. అలాంటిది 5,000 కూడా వేతనం ఇవ్వకుండా 2 లక్షల మందికి సర్కారు మొండి చేయి చూపిస్తోంది. ఇది కరెక్టేనా? ఇదే మన ఆర్థిక సామాజిక విధానం. అందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.